ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో టేస్టీ అయిన ఈ డెజర్ట్ ట్రై చేశారా? ఈ నో ఓవెన్ క్యారమెల్ బనానా పుడ్డింగ్ ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ డెజర్ట్ అయిపోతుంది. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం 3 ఇంగ్రీడియెంట్స్తోనే సింపుల్గా బనానా పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోనే ఒక 3 వరకు అయితే బనానాస్ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే నేను ఒక 2 ఎగ్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఇన్ కేస్ 2 ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది, సో పుడ్డింగ్ అనేది పాడైపోతుంది. సో ఎగ్స్ కొంచెం తగ్గించే వేసేసుకోండి. ఇలాగా ఒక 2 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్ వరకు అయితే చిల్డ్ పాలైతే వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే సేమ్ కప్ వరకు అయితే షుగర్ కూడా వేసుకుంటున్నానండి. కావాలంటే షుగర్ తగ్గించుకోవచ్చు. ఇక దీన్ని అయితే మనం మొత్తం మిక్సీ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా దీనికోసం అయితే నేను క్యారమిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మరొక ప్యాన్ లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అండ్ వాటర్ వేసుకొని దగ్గర పడే వరకు అయితే క్యారమిల్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఈ క్యారమిల్ అనేది మన పుడ్డింగ్ కి కలర్ ఇస్తుంది. సో కొంచెం లుక్ కూడా చాలా బాగుంటుందండి. సో చిన్నపిల్లలు అయితే కాస్త ఇష్టంగా కూడా తింటారు. సో మన క్యారమిల్ అనేది దగ్గర పడింది అంటే ఇంకా మరొక బౌల్లో అయితే మనం కొద్దిగా చల్లారక షిఫ్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ లేయర్ ఇలాగ క్యారమిల్ మొత్తం వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకుంది ఉంది కదా ఎగ్ అండ్ బనానా ప్యూరీ అనేది మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మనకి ఇన్ కేస్ ఎక్కడైనా లమ్స్ లాంటిది వచ్చింది కూడా అంటే స్ట్రెయినర్ తో వెళ్ళిపోతుంది. సో ఇలాగ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని అయితే ఇంకా మరొక పక్కన పెట్టేసుకుందాం. మరొక గిన్నె పెట్టి అందులోనే వాటర్ అండ్ టిష్యూ అలాగా పెట్టేసుకొని ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా బౌల్లో వేసుకున్నది ప్యూరీ అనేది మొత్తం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 15 మినిట్స్ వరకు అయితే పెట్టేసుకున్నానండి. సో కొద్దిసేపటికి అయితే ఇక మన పుడ్డింగ్ రెడీ అయిందో లేదో అనేది అయితే మధ్యలో ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు. మరి 15 మినిట్స్ అంటే అలాగేముండదండి. సో క్వాంటిటీ బట్టి టైం అనేది ఉంటుంది. మనం ఇది ఓవెన్ లో పెట్టట్లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇదైతే గట్టి పడింది కాబట్టి ఇంకా స్టిక్ తోనైతే చెక్ చేసుకున్నాను. ఇదైతే తాకట్లేదు. సో దీన్ని ఇంకా తీసేసుకొని ఇంకొద్దిసేపు చల్లారాక నేను ఇంకా రిఫ్రిజిరేటర్ లో అయితే ఒక 15 మినిట్స్ వరకు అలాగా పెట్టేసుకున్నాను. సో కాస్త గట్టి పడింది అండ్ చల్లగా కూడా ఉంది కాబట్టి మనకి ఇంకా డెజర్ట్ అయితే ప్రిపేర్ అయినట్టే. సో మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇంకా మరొక ప్లేట్ లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. మన క్యారమిల్ బనానా పుడ్డింగ్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. సో ఒక్కసారి అలాగా చూస్తున్నారు కదా, ఎంతో స్మూత్ అండ్ సిల్కీగా కనిపించే ఈ డెజర్ట్ అయితే చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే కుదిరింది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీ అయిన మన బనానా పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. Until then, thank you for watching.